దేశంలో ప్రతిరోజు ఎన్నో విచిత్రమైన వింత వార్తలు వింటూనే ఉంటాం. అయితే అత్తను ప్రేమించిన అల్లుడు మామ ముందే పెళ్లి చేసుకున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అత్త అల్లుడు మధ్య ప్రేమ వ్యవహారంపై అనుమానంతో మామ వారిద్దరిపై నిఘా పెట్టాడు. అప్పుడు అత్త అల్లుడు మధ్య ఉన్న చీకటి ప్రేమ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని గ్రామ సర్పంచ్కు పంచాయతీ తీసుకురాగా అల్లుడు గ్రామ పెద్దల ముందు అత్త నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి తనను భార్యగా చేసుకున్నాడు. బీహార్లో జరిగిన ఈ యథార్థ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బీహార్లో ఓ అల్లుడు గొప్ప పని చేశాడు. కూతుర్ని వదిలేసి తనకు కన్యత్వం ఇచ్చిన అత్తను ప్రేమించి మామను మోసం చేశాడు. 45 ఏళ్ల సికిందర్ యాదవ్కు ఇదివరకే వివాహమైంది. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య అనారోగ్యంతో చనిపోవడంతో అత్తమామలతో 2 పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ సమయంలో సికిందర్ యాదవ్ తన అత్త 55 ఏళ్ల గీతాదేవితో ప్రేమలో పడ్డారు. వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండడం వల్ల వారి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. అత్త అల్లుడు మధ్య ప్రేమ గురించి తెలుసుకున్న మామ డేలీశ్వర్ దా వారి రహస్య సంబంధాన్ని బయటపెట్టాలనుకున్నాడు. ఇంతలో ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో వారి మామ దిలేశ్వర్ బాబు గ్రామ సర్పంచ్ ముందు పంచాయతీ పెట్టాడు. అల్లుడు సికిందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, ఊరి ప్రజల ముందే తనని బాగా చూసుకునే గీతాదేవి అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అక్కడ గీతాదేవి అత్తకు నుదుటి సింధూరాన్ని పెట్టి తన జీవితంలోకి ఆహ్వానించి పెళ్లి చేసుకున్నాడు. పంచాయతీ కాస్త వివాహంగా మారడం చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు. ఈ వార్తను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. గ్రామస్తుల మధ్య నుదుటిపై బొట్టు పెట్టి పెళ్లి చేసుకున్న సికిందర్ యాదవ్ ఆ తర్వాత తన అత్త గీతాదేవిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లో వారిద్దరు సంతకాలు చేసి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అల్లుడు బహిరంగంగా చెప్పడంతో మామ పెళ్లికి అంగీకరించి ఆశీర్వదించారు. ఈ వింత ఘటనపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.